మనకి 50 రోజులుంది అని అంటే, ఒక రోజు గడిచింది అంటే తగ్గిపోయింది అవతలది. మనకి డిస్టెన్స్ దగ్గర పడుతోంది, దరికి చేరుతున్నాం. మనం ఉన్న అవకాశాల్లో 1 తగ్గింది, 2 తగ్గాయి, 3 తగ్గాయి, 4 తగ్గాయి అంటే అంతంత దగ్గరికి వెళుతున్నాం అని అర్థం. మృత్యువుకి దగ్గరికి వెళ్ళిపోతున్నాం కనుక మృత్యు వచ్చి మనని పూర్తిగా తన స్వాధీనం చేసుకునే లోపులోనే మనం చేయాల్సిన బాధ్యతలని సవ్యంగా నెరవేర్చుకోవాలి, చక్కగా పూర్తి చేసేసుకోవాలి. ఏం పూర్తి చేసుకోవలసింది? ఈ లోకంలో నీకు భగవంతుడు పంచుకోవడానికి ఎంతెంతో ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని నువ్వు ఎంతమందికి ఎంత చక్కగా పంచగలుగుతావో ఆలోచించు, పంచు. మంచి తెలివినిచ్చాడు, మంచి శక్తినిచ్చాడు. నీ తెలివిని పంచు, 10 మందికి ఉపకారం చేయి. నీ శక్తిని పంచు, 10 మందికి ఉపకారం చేయి. నీ దగ్గర ధనం ఉంటే ధనాన్ని పంచు, 10 మందికి ఉపకారం చేయి. ఏదేది భగవంతుడు నీకు ఇస్తాడో దాన్ని చక్కగా 10గురికి ఉపకారం చేసి 10 మంది చేత మంచి అని అనిపించుకుని వెళ్ళాలి వెళ్ళే ముందు. అంతే తప్ప 10 మంది పోయాడ్రా పీడ విరగడైందిరా అనిపించుకునేట్టుగా వెళ్ళకూడదు. 10 మంది నిందించేటట్టుగా పోకూడదు. 10 మంది ప్రశంసించగలిగేటట్టుగా, 10 మంది ఆనందించగలిగేట్టుగా, అయ్యో పాపం ఇలాంటి వాడు ఇంకొక 10 కాలాలుంటే బాగుండునే అనిపించుకునేటట్లుగా పోవాలి. ఆ పోయే